నమస్తే. ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక? బాగుంది సార్. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి. నిన్నటికి 2 ఏళ్ళు అంటే ఫలితాలు వచ్చి ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? పథకాలను బాగానే ప్రజల్లోకి తీసుకొస్తున్నాడు. ఓకే. అభివృద్ధి ఇంకోటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి అభివృద్ధిని పరచగలడని వ్యక్తం సో చేస్తారు. జగన్ గారి ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? అంటే అనుభవమే తేడా. అంతే, బాగా చెప్పావు. సో జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చేస్తే బాగుంటుంది. ఓకే. మరొకసారి జగన్ గారు ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జనాల్లో ఆయన పాదయాత్ర చేసినప్పుడు జనాల దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి జనాల్లో కొంత మార్పును తీసుకొచ్చే అవకాశం కానీ ఉండొచ్చు. తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉండదు అనుకుంటున్నారు? ఆయన ఒంటరిగా పోటీ చేస్తే ఆయన రావడం అంటూ కష్టం ఉంటుంది. పొత్తులతో వెళ్తేనే ముందుకు వెళ్ళగలడని మనము. సో విజయ్ గారికి అంటే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి తేడా? అంటే అక్కడ ఉండే రాజకీయాలు వేరు, ఇక్కడ ఉండే రాజకీయాలు వేరు అని ప్రజల్లో ఉంది అది. ఓకే. కాబట్టి అంటే విజయ్ గారి లాగా సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం కాదనుకుంటున్నారా ముఖ్యమంత్రి కావడం? మన వరకు, మన అభిప్రాయం వరకు, మన ఏపీ కానీ తెలంగాణ 2 చోట్ల నేను అడిగేది, ఈ 2 రాష్ట్రాల్లో. 2 రాష్ట్రాల్లోనూ అంటే అక్కడ రాజకీయాలకి ఇక్కడ రాజకీయాలకి పొంతన లేదు అని నా అభిప్రాయం. అభిమానులు బలంగా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఈసారి బాగా వేస్తారని. చూడాలి మరి ఎలా ఉంటుందో. అది కాలమే నిర్ణయం. ఫైనల్ ప్రశ్న, ఇబ్బంది పెట్టను. ఈసారి వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి? జగన్ పాదయాత్ర చేస్తే ఆయనే కావచ్చని మనం గట్టిగా నమ్ముతాం. థ్యాంక్స్ బాబు. నమస్తే. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏం చెప్పేది, 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి. ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక మీకు? బాగానే ఉందనిపిస్తుంది. ఓకే, బాగానే ఉందనిపిస్తుంది. ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక? ఈ ప్రజలకి ఏం జరిగింది? రోడ్లు సరిగ్గా వేయట్లేదు. ఓకే. రోడ్లు ఏదో రిపేర్ చేశారు అంతే, ఏం లేదు. సో జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? జగన్ అంటే ఆడవాళ్ళకి మొత్తం ఏం కావాలో ఇచ్చాడు. ఓకే. బాగానే 100 బాగా ఇచ్చాడు. ఈయన ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదుగా. అన్ని ఇచ్చేసాం, సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. అంటున్నారు. వాస్తవంగా అన్నట్ల ఎంతసేపు అమరావతి తీసుకున్నాడు కానీ ప్రజలకు ఏం చేయట్లేదు. ఈసారైనా అమరావతి పూర్తవుతుందా? ఈసారి అవ్వచ్చు. ఓకే. మరి ప్రభుత్వం మారితే అవదు, ఆగిపోతుంది, మళ్ళీ ఆగిపోతుంది. సో జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. పాదయాత్ర చేస్తే ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? పాదయాత్ర చేస్తే మరి జగనే రావచ్చు, చెప్పలేం. గ్యారంటీ లేదు. కాకపోతే ఈ ప్రభుత్వం మనకేం ప్రజలకి ఏం లేదు. అంతసేపు అమరావతి 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 అంటున్నారు, అంత ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు. తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన మరి ఆయన మనకి తెలియదు. మనకైతే పర్వాలేదు, చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్నారు 2029 ఎన్నికల్లో? ఈసారి అయితే జగన్ అవ్వచ్చు, చెప్పలేము. జగన్ వచ్చినా కూడా జగన్ గారు వస్తారనుకుంటున్నాను నేను. అంటే ఆడవాళ్ళే ఓట్లు ఎక్కువ, వాళ్ళే ఉన్నాయి. అందుకని వాళ్ళే వేస్తారు. వాళ్ళకి ఆడవాళ్ళకి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన ఉన్నాడంటే అందరికి బాగానే ఇచ్చాడు. ఎక్కడన్నా తీసుకురాని మనకు అనవసరం. జగన్ గారు మరొకసారి ముఖ్యమంత్రి అవకాశం ఉంది. మీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి బాగానే ఉందండి. ఓకే. గత ప్రభుత్వానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? డిఫరెన్సెస్ అయితే పెద్దగా ఏమీ అనిపించట్లేదండి. కానీ ఏంటంటే కామన్ మ్యాన్కి ఏదో పథకాలు అంటున్నారు, డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది ఈ ప్రభుత్వంలో. ఈసారైనా అమరావతి పూర్తవుతుందా? మేబీ ఇట్ టేక్స్ ఒక 3 సంవత్సరాల నుంచి 4 ఇయర్స్ పడుతుంది. ప్రస్తుతం స్టార్టింగ్ వర్క్లో ఉంది కాబట్టి ఒక 3 to 4 ఇయర్స్ పడుతుంది. తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పోటీ చేస్తే ఎలా ఉంటుంది? మేబీ అది పర్సనల్ డెసిషన్ కదండి, ఇది మనం చెప్పలేము. మీ ఒపీనియన్ ఏంటి అంటే? మనకు తెలంగాణలో సంబంధం లేదు కదండి. లేదు సంబంధం అంటే పక్కన కలిసే ఉన్నాం కాబట్టి మనం వెళ్ళి మన పని చూసుకుని వస్తాం. కానీ ఆయన పని అయింది. ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో? అక్కడ పీపుల్ డిఫరెంట్ అండి. ఇక్కడ మనకి సంబంధం లేదు కాబట్టి మనం పెద్దగా దాని గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా వేస్ట్. సో జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ జనాల్లో కొంచెం తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు?
అతనుకున్న ఫాలోయింగ్ అతనికి ఉందండి, అతనికి క్రేజ్ అతను ఉంది. మరొకమారు ముఖ్యమంత్రి అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు? ఛాన్సెస్ ఉన్నాయండి. ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ కూటమి వస్తున్నా కూడా జగన్ గారు ఎలా ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారండి? అది మనం చెప్పలేమండి. పల్స్ పోల్ ఇప్పుడు నేనున్న డెసిషన్ ఒకరోజు ఒపీనియన్, నేను ఒకరోజు వేరే రకంగా ఆలోచిస్తాను, ఇంకో 2 days తర్వాత ఇంకో రకంగా ఆలోచిస్తాను. చివరి ప్రశ్న ఇబ్బంది పెట్టను, వచ్చే 2029 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్? అది డెసిషన్ అండి, బికాస్ డిపెండ్ అపాన్ ద బీజేపీ. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ బట్టి మనం చెప్పగలం కానీ ఎక్స్పెక్టేషన్ ఓన్లీ వన్ అని మనం చెప్పలేము. ప్రజల అభిప్రాయం కదా, కానీ బీజేపీ మీద వస్తే అంతే. థ్యాంక్ యూ. అభిమానం అంటే అభిమానం బట్టి చూస్తే ఆయన ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి చేద్దామనే ఒక నాయకుడిగా ఎన్నికయ్యాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాకు కనిపించిన మార్పు అంటూ ప్రస్తుతానికి ఏమీ లేదు. ప్రజెంట్ ఫ్యూచర్లో చూడబోతుంది. ఓకే, ఏంటి ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన పోటీ చేస్తా అంటున్నారు. తెలంగాణలో పోటీ చేసినా సరే ప్రభావం చూపించింది అంటారు అక్కడ? చెప్పానుగా అన్న, 100%లో 99% గెలిచినా గెలవపోయినా తెలంగాణ ఆంధ్ర వేరు. ఈ రాష్ట్రానికి సంబంధించినట్టు ఇప్పుడు ఈ రాష్ట్రానికి చెందినవాడిని నేను, ఈ రాష్ట్రానికి చెందినవాడిని కాబట్టి ఈ రాష్ట్రానికి న్యాయం చేయడం కోసం తెలంగాణలో పోరాడుతున్నట్టు. ఓకే, మరి ఏంటి ఎక్కడ ఎందుకు సింగిల్గా పోటీ చేయట్లేదు? అంత ధైర్యం లేదా ఆయనకి? ధైర్యం లేక కాదు, ఇప్పుడున్న పార్టీ ప్రకారం ఈ లోకంలో ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాడు కాబట్టి జనసేన అని. ఇప్పుడు టీడీపీ కూడా అదే పార్టీ ఉంది. అదే పార్టీ. విజయ్ గారికి పవన్ గారికి తేడా ఏంటంటారు? విజయ్ గారికి పవన్ గారికి ఉన్న తేడా ఏంటంటే విజయ్ గారికి మెజారిటీ ఎక్కువ, అది తమిళనాడులో. ఈ ఆంధ్రాలో తక్కువ పవన్ కళ్యాణ్. ఏంటి మరి ఆయన ఇప్పుడు ఆయన విమర్శిస్తున్నారు కదా, ఆయన దాని మీద అభిప్రాయం ఏంటి? విమర్శలు అనేది మంచిదేగా, ఎంత విమర్శించినా అది మంచి కొరకే. అంతే అంటారా? అంతే మరి. ఏంటి ఓవరాల్ ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే తక్కువే, చెప్పడానికి నాకు కూడా మాట్లాడలేదు. పోటీ చేస్తే సేమ్ అవుతారా? సింగిల్గా పోటీ చేసినా కూడా ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు టీడీపీ తరఫున, మళ్ళీ పొత్తు పార్టీలు, అది బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ప్లస్ మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి. మీరు అక్కడ కూడా పొత్తుగా పోటీ చేస్తారా, సింగిల్గా పోటీ చేస్తారనుకుంటున్నారా? సింగిల్గా పోటీ చేసినా కూడా గెలవడం కొద్ది కష్టం. అంతే. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏమున్నాయా బాగా చేస్తాడని నమ్మకం మీకెందుకు అంత నమ్మకం ఆయన మీద చేస్తారని? నమ్మకం అంటే పడిపోద్ది కదా. సో ఆయన ఒక సినిమా హీరోగా తెలుసు మనకి, ప్రజలకు ఏదో మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు, వచ్చినందుకు చేస్తున్నారా మంచి? ఇప్పుడు ఒకటయ్యా, ఆయన అయితే ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే ఇట్లాగే ఉండొచ్చు. అయితే గత వారం రోజుల నుంచి బాబే ఇష్టానుసారంగా తిడుతున్నారు తెలంగాణ నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఇంకేం చెబుతాను, అంటే తెలంగాణలో అసలు ఏం పని పవన్ కళ్యాణ్ అంటున్నారు వాళ్ళు. అవును అంతే కదా, అంతే ఇక్కడ చూసుకోవాలి కానీ అంతే, తెలంగాణతో పని లేదు. ఓకే, మరి భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఏపీలో అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు సింగిల్గా వెళ్తే? అయితే అవచ్చాయా? అయితే చివరి ప్రశ్న, ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి అయ్యా సాధ్యమేనయ్యా, రాజకీయం అయిన తర్వాత తిడతా ఉంటారు. ఓకే, మరి వీళ్ళు వాళ్ళని తిడుతుంటారు, అన్నీ మామూలుగా. ఆరోగ్యం జాగ్రత్త. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే మరి ఆయన పంచాయతీ అంటే ఆయన నెంబర్ 1. ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? ఆయన లోకల్ తిరుగుతాడు, పేదలు కొద్దిగా ఆదుకుంటాడు ఆయన. ఓకే, పేదవాళ్ళు ఆదుకొని పంచాయతీ అంటే మామూలు కొద్దిగా ఈ ఏ సీఎం ఊళ్ళు వెళ్ళరు పంచాయతీలు అంటే. ఓకే, వాళ్ళు పట్టించుకోరు పంచాయతీ. ఏంటి ఇప్పుడు ఇక్కడే కాదు అక్కడ కూడా పోటీ చేస్తానంటున్నారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. పోటీ చేస్తే ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు తెలంగాణ? అదే మన ప్రెస్ మీట్ లో చెప్పారు. చూపిద్దండి అక్కడ కూడా చూపించింది మరి ఏంటి అక్కడ రాని నీకు ఇక్కడేం పని, ఇక్కడికి మేము రానియం. మరి తెలంగాణ ఇదే ఒకటే కదా, రాని అంటే మరి అవ్వదు. అంటే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న వాళ్ళు నాయకులంతా ఆయన విమర్శిస్తున్నారు, బెదిరిస్తున్నారు. అదేనండి, ఇక్కడేం పని, నీ రాష్ట్రం నువ్వు చూసుకో, నీ రాష్ట్రంలో ఫస్ట్ నీళ్ళు రాకుండా చూస్తాం అమరావతిలో, మా రాష్ట్రం మేము చూసుకుంటాం. ఇక్కడ నీళ్ళే రావండి, అక్కడ అంతా పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న. ఎందుకని ఆయన రానిట్లేదు, ఎందుకని విమర్శిస్తున్నారు మరి ఆయన్ని? విమర్శిస్తారంటే మరి ఆయన్ని కొద్దిగా వెనక్కి పెడతారు. అది
ఓకే. మబ్బి పెడతారు మరి ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయ పరంగా ఇక్కడ బలపడ్డారంటారా ప్రజల మధ్య? బలపడ్డారండి పవన్ కళ్యాణ్. మెరుగుపడ్డారా? ఇంకా ఆయన మెరుగుపరచుకోవాల్సిన విషయం ఏంటంటారు రాజకీయంగా? ఇంకా ఇష్టం ఉంది ఆయనలో, కొద్దిగా ఇష్టం ఉంది, కొద్దిగా ఆయన మబ్బి పెడతారు జనాలు. అది ఓకే. మరి ఎందుకు ఆయన సింగిల్ గా పోటీ చేసి గెలవట్లేదు అంటారు? చిన్నగా పోటీ చేసి గెలవలేదంటే కొద్దికి వెనకాల ఎందుకు ధైర్యం లేదంటారు? అంత ధైర్యం విజయ్ గారు గెలిచినట్టుగా సింగిల్ గా పోటీ చేయడం ఇక్కడేరండి రాజకీయం. మరి ఏంటి ఆయనకి ఈయనకి తేడా ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి తేడా ఏంటి? తేడా ఏంటి? అక్కడ రాజకీయం వేరు, ఇక్కడ రాజకీయం వేరు. దాన్ని బట్టి సరే, నెక్స్ట్ ఒకవేళ ఆయన సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ ఉందంటే మరి కొద్ది రోజులు టైం పడుతుంది. మరి నెక్స్ట్ తెలంగాణలో నెక్స్ట్ కూటమిగా పోటీ చేస్తారా, సింగిల్ గా పోటీ చేస్తారా? సింగిల్గా చేస్తాను. ఓకే. ఓవరాల్ ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అంటే నెంబర్ 1. ఓకే, థ్యాంక్ యూ బాబు.